అన్న దేవర సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, సినిమా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంటే ఎన్టీఆర్ అన్నని నిజంగా 6 years తర్వాత తన సోలో ఫిలింని ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ సినిమా మాత్రం అంతకు మించి ఉందన్న. నిజంగా డైరెక్టర్ గారు కొట్టాల శివ గారు, మీరు యాడ్స్ ఆఫ్ సార్. నిజంగా మీరు ఎలాంటి సినిమానో తీస్తారని అనుకున్నాం, కానీ అంతకు మించి మంచి సినిమా తీసిరు మా అందరికీ. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ ఉంటాయన్న. నిజంగా ఆ ఫైటింగ్స్ కూడా వేరే లెవెల్ అనమాట. ఊరమా ఫైటింగ్స్, ఇంకోటి సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ అనిరుద్ధ్ అన్న గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ హీరోయిన్ వస్తుందన్న. నిజంగా ఆమెను చూస్తూనే అలా అనిపిస్తా, అంటే అలా ఆగిపోతాం అనమాట. ఆమె దగ్గరనే జాన్వీ పాప అలానే అంత అందంగా, అంత అసలు ఎంత ముద్దుగా ఉందంటే మామూలుగా లేదు. నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఆ క్లైమాక్స్ కానీ ఆ ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదయ్యా. నిజంగా బాహుబలికి మించి ట్విస్ట్ ఉంది. అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని చెప్పి ఆ ట్విస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇది ఒక 2-3 years వరకు ఇదే వైరల్ అవుతుంది అన్న. నిజంగా ఈ ట్విస్ట్ అనేది అంత మంచిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటన్నా, అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు రిలీజ్ ఈవెంట్ అప్పుడు చాలా మంది ట్రోల్స్ చేశారన్న. అంటే సాంగ్స్ బాగాలేదు, ట్రైలర్ బాగాలేదు, ఎన్టీఆర్ అన్న బాగాలేదు, డ్యాన్స్ రాదు, ఏం రాదు, మళ్ళీ ఆశ్చర్యలాగా అవుతుందిరా, మళ్ళీ డైరెక్టర్ ఫ్లాప్ చేస్తాడరా అని చెప్పి చాలా మంది నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేశారు ఈ సినిమాకి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా అన్న, నిజంగా దెంగుటే దేవరా అంటారన్న. నిజంగా దెంగితే దేవరా అంటారు. దేవర సినిమా వేరే లెవెల్ ఉంది, అందరు చూడండి అన్న. అంతే, థ్యాంక్స్. పోయినాయి అన్న. అంటే లాస్ట్ వరకు తెలీదు ఆ ట్విస్ట్ అనేది. నిజంగా సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అన్న. ట్విస్ట్ చెప్పేసి ఎట్లా ఉంటుంది అన్న, సినిమా చూడండి మీరు. నిజంగా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. నిజంగా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసింది అన్న. ఇంకోటి ఎన్టీఆర్ అన్న మీద నిజంగా అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు చాలా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. అంటే సినిమా పోతుంది, సినిమా బాగుండదు, ట్రైలర్ బాగాలేదు, ఏం లేదు, సాంగ్స్ లేవు, ఏం లేవు, అసలు డ్యాన్స్ లేదు అని చాలా మంది ట్రోల్స్ చేశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తారా బాయ్, దెంగితే దేవరా అంటారు. మళ్ళీ చెప్తున్నా, దెంగితే దేవరా అంటారు. వెళ్ళి దేవర సినిమా థియేటర్లో ఉంది, చూడండి. ఫస్ట్ మీకు నిద్ర వస్తే నిద్రపోకుండా మంచిగా నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ ఫ్యామిలీతో అందరు కలిసిమెలిసి వెళ్ళి చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అంతే అన్న, థ్యాంక్ యూ. సినిమా అయితే అల్టిమేట్ అన్న. దేవరా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే కోరుకున్నాడో దానికి 200% న్యాయం చేశాడు ఎన్టీఆర్. అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో, కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నంత ఫీలింగ్ వస్తుందన్న. అసలు దేవర స్టార్టింగ్ క్యారెక్టర్ కానీ, అసలు దేవర గెటప్లో ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం కానీ, అసలు అంటే ఫస్ట్ హాఫ్లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటుంది, కానీ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో అనిరుద్ధ్ బీట్స్కి ఎన్టీఆర్ ఎరగొట్టే డ్యాన్స్ అయితే అసలు మెచ్యూర్డ్గా కనిపించాడు యాక్చువల్లీ ఎన్టీఆర్. ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు 6 ఏళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినారో ఫస్ట్ హాఫ్ చూస్తాను కడుపు నిండిపోతాను. సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లుంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు. ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ అన్న. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి 200% న్యాయం చేసినాడు. పక్కా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం బ్లాక్ బస్టర్ దగ్గర. పార్ట్ 2కి అదే క్లైమాక్స్లో ఎందుకు దేవరా చనిపోయింటే తెలియదు యాక్చువల్గా మాకు. సో క్లైమాక్స్లో దేవరా చనిపోయాడని చెప్పేసి రివీల్ చేస్తారు. వాళ్ళ కొడుకే చంపాడు దేవరని. అది ఎందుకు చంపాడనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి లీడ్. జాన్వీ కపూర్ అసలు ఆమె బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న. అసలు అల్టిమేట్గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్. అసలు సెకండ్ పార్ట్లో జాన్వీ కపూర్కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పాడు కొరటాల శివ. చూడాలి బిగియర్లో పెట్టి. జాన్వీ కపూర్ది ఒక 15 minutes ఉంటుంది ఓవరాల్గా, అంతే. మొత్తం ఎన్టీఆర్ది, సినిమా అంతా ఎన్టీఆర్ది. ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది బ్రో, అసలు కళ్ళు 2 సరిపోవు. ఇంటర్వెల్ ఫైట్లో ఎన్టీఆర్ అరాచకం అనుకో. అది సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ ముందు వస్తుంది కదా సాంగ్, ఆ రేంజ్లో ఉంటుంది సెకండ్ అది ఇంటర్వెల్ ఫైట్ మాత్రం. ఎన్టీఆర్ చింపేశాడన్న. సెకండ్ హాఫ్లో సైఫ్ అలీ ఖాన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్కి సైఫ్ అలీ ఖాన్కి పోటాపడిగా నువ్వనేనా అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ది పెద్ద పాత్ర ఏముండదు, మొత్తం ఎన్టీఆర్దే. అంటే వరా క్యారెక్టర్ వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్కి అంత ఇంపార్టెన్స్ ఏముండదు. మొత్తం సెకండ్ హాఫ్ అంతా వరా క్యారెక్టర్. వరాదే మెయిన్. దేవరా పార్ట్ 1 పార్ట్ 2కి మెయిన్ వరా క్యారెక్టరే హార్ట్ అని చెప్పేసి కొట్టాల చెప్పాడు. లీడ్ కూడా పార్ట్ 2కి లీడ్ వదిలేదాన్ని బట్టి చూస్తే వరా క్యారెక్టర్ హైలైట్ అవుతుంది యాక్చువల్గా. రాజమౌళి సెంటిమెంట్ని ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్తో తుడిచి పడేశాడు. విఎఫ్ఎక్స్ అయితే సూపర్ అన్న. సెకండ్ హాఫ్లో షార్ప్ ఫైట్ ఉంటుంది, సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం.
సో అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ధ్ అయితే మనకి ఇప్పుడు హాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వస్తాయి కదా, బీజిఎమ్స్ సేమ్ అలా ఇచ్చి పడేసాడు అంతే. సో కొరటాల శివ గారిని ముందు సినిమాలో డిస్టర్బ్ చేసినట్టు ఇందులో డిస్టర్బ్ చేశారా? అన్న 5కి 4 రేటింగ్ అన్న పక్కా. ఫస్ట్ హాఫ్ వెళ్ళి చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్, ఓవరాల్గా ఫ్యాన్స్ టప్. ఎన్టీఆర్ సార్ తోని జాహ్నవి మ్యామ్ ఫ్రేమ్లో సెట్ అయ్యారా సరిగ్గా? పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి అన్న అప్పుడులో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ 2000 సిఆర్ అని చెప్పేసి బట్టలు చింపుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా. అన్న సిఆర్ అన్ని లెక్కలు పెట్టేసి సినిమా అయితే బ్లాక్ బస్టర్. మీరు వెళ్ళి చూసి చెప్పండి. ఇంతే అన్న రెడీ.